ఏపీ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం గోదావరి కృష్ణమ్మల సాక్షిగా మరోసారి మోసం చేసింది. హంద్రీనీవా పంపును తీసుకెళ్లి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు బిగించారు. దీంతో టీడీపీ ప్రభుత్వం మోసం బట్టబయలైంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మాల్యాల సమీపంలో 6వ పంపును పట్టిసీమకు తరలించారు. ఈ నెల 12న మోటార్ను ప్రభుత్వం తరలించినట్లు తెలుస్తోంది. రాయలసీమకు నీళ్లు ఏమో గానీ అక్కడి మోటార్ను తరలించడంపై అక్కడి వారి ఆందోళనకు గురయ్యారు. 6 ఏళ్లు వాడిన మోటార్ను తీసుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమకు బిగించింది. మోటార్ తరలింపుపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. ఏపీ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం గోదావరి కృష్ణమ్మల సాక్షిగా మరోసారి మోసం చేసింది. హంద్రీనీవా పంపును తీసుకెళ్లి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు బిగించారు. దీంతో టీడీపీ ప్రభుత్వం మోసం బట్టబయలైంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మాల్యాల సమీపంలోని 6వ పంపును పట్టిసీమకు తరలించారు. ఈ నెల 12న మోటార్ను ప్రభుత్వం తరలించినట్లు తెలుస్తోంది. రాయలసీమకు నీళ్లేమో గానీ అక్కడి మోటార్ను తరలించడంపై వారు ఆందోళనకు గురవుతున్నారు. 6 ఏళ్లు వాడిన మోటార్ను తీసుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమకు బిగించింది. మోటార్ తరలింపుపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, పట్టిసీమ ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతంగా చంద్రబాబు అభివర్ణించారు. ఇంజనీరింగ్ అద్భుతం అంటే సెకండ్ హ్యాండ్ మోటార్స్ బిగించడమేనా? క్రాంతి, పట్టిసీమలో ఒక టీడీపీ ప్రభుత్వం మోసం బట్టవేలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఇది పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నిన్న కూడా మనం చూసుకుంటే కనుక మొదటి నుంచి సుమారుగా 1300 కోట్ల రూపాయలు కాకుండా 5% ఎక్సెస్ తోటి టెండర్లు ఖరారు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. మనం ఆది నుంచి చూస్తే అంటే ఆగస్టు 15 నాటికి ఈ పథకాన్ని పూర్తి చేస్తామని మార్చి 31న శంకుస్థాపన సభలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15కి ఒక్క పైప్ లైన్ కూడా ఏర్పాటు కాకుండానే, పనులు కూడా పూర్తి కాకుండానే, కనీసం 10% పనులు కూడా పూర్తి కాకుండానే ఆగస్టు 15న ఆయన జాతికి అంకితం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ తర్వాత 2 రోజుల్లోనే మేము మోటార్లు తీసుకొచ్చి బిగిస్తామని చెప్పారు. ఆ తర్వాత సుమారుగా 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా చైనా నుంచి రావాల్సిన మోటార్లు కావచ్చు, లేదంటే పైప్ లైన్ కావచ్చు, వీటేవి కూడా రాకపోవడంతో ఎట్టకేలకు మేము బిగిస్తున్నామంటూ సెప్టెంబర్ 16వ తేదీ నాడు చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో మోటార్ కూడా బిగించలేదు. ఆ సమయంలో ఆయన మోటార్ బిగించకుండానే దాన్ని ప్రారంభించినట్టుగా ఆయన ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా తాడిపూడి నుంచి నీటిని మళ్లించి సుమారుగా రోజుకి 1800 క్యూసెక్ల నీటిని మళ్లించి అక్కడ కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంబరాలు కూడా ప్రభుత్వం నదులు అనుసంధానం చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం జరిగింది. మరోవైపున మనం చూసుకుంటే తాజాగా చూసుకుంటే కనుక హంద్రీనీవా నుంచి ఒక మోటార్ని తీసుకొచ్చి అంటే ఇప్పటికే సుమారుగా 6 ఏళ్ల పాటు ఆ మోటార్ని వాడడం జరిగింది. ఆ మోటార్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ బిగించడం జరిగింది. రాయలసీమకు నీళ్ళు అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం రాయలసీమ నుంచి మోటార్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ హంద్రీనీవా అనే ఒక పథకం అక్కడ నడుస్తుంది. అది రాయలసీమకు దాహార్తిని తీర్చే పథకం. ఆ పథకంలో ఉన్న మోటార్ను 12 మోటార్లో ఉన్న 6వ మోటార్ను అక్కడి నుంచి ఇక్కడికి తరలించి సెప్టెంబర్ 16వ తేదీ నాడు బిగించడానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు సెప్టెంబర్ 16వ తేదీ నాడు బిగించలేకపోవడంతో 17వ తేదీ రాత్రి నాటికి కూడా ఆ మోటార్ని ఎట్టకేలకు బిగించి 17 అర్ధరాత్రి సమయంలో నీటిని వదలడం జరిగింది. అంటే 18వ తేదీ నాడు నీటిని వదలడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఆ మోటార్ సుమారుగా 24 గంటల పాటు కూడా పని చేయలేదు. మోటార్ నుంచి నీళ్ళు చెప్పండి క్రాంతి. వినాయక్, అసలు హంద్రీనీవా మోటార్ను పట్టిసీమకి ఎందుకు ఫిట్ చేస్తున్నారు? మరి ఇంజనీర్స్తో ఏమైనా మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు?
చాలా గోప్యతగా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు తెలుస్తుంది. మొత్తంగా అంటే ఇందులో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి కావచ్చు, లేదంటే కనుక ఎన్నో ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇంజనీర్లు కూడా, నిపుణులైన ఇంజనీర్లు కూడా తక్కువ సమయంలో పనులు చేయాలంటే కూడా సాధ్యపడదని కూడా చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వం కేవలం పట్టుదలతోటి 5 నెలల్లో మేము ఈ పథకాన్ని పూర్తి చేసామని చెప్పుకోవడం కోసమే ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పాత మోటార్ను తీసుకొచ్చి ఇక్కడ బిగించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంజనీర్లు ఎవరు మాత్రం కూడా ఈ విషయం మీద నోరు మెదపట్లేదు. ఇప్పటివరకు కూడా ఇది బయటికి రాని విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హంద్రీనివా నుంచి ఇక్కడికి ఒక మోటార్ని తీసుకొచ్చి ఇక్కడ బిగించినట్లు కూడా ఎవరికి దాదాపుగా తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కనుసరణలో మాత్రమే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వ అధినేత, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ గత 4 రోజులు ఇక్కడ ఉండి మొత్తంగా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమకు మాత్రమే ఈ విషయం తెలిసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ అధినేతకి, అంటే వీరి కనుసరణలోనే ఈ మొత్తం డైరెక్షన్ అంతా కూడా జరిగినట్టు తెలుస్తుంది. పాత మోటార్ని బిగించి ప్రస్తుతానికి నీళ్లు వదులుదాము, నీళ్లు వదిలి మేము నదులు అనుసంధానం చేసేమో అని చెప్పుకోవడం కోసం అన్నట్టుగాని మొత్తం తతంగం అంతా నటినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఆ పాత మోటార్ ద్వారా 350 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అది ఎప్పుడు మోటార్ పనిచేయకుండా ఆగిపోతుందో, మళ్ళీ ఎప్పుడు పనిచేస్తుందో కూడా ఒక తెలియని అయోమయ పరిస్థితిలోనే ఉంది. మొత్తంగా చూసుకున్నట్టే కనుక ఇక్కడ పాత మోటార్ని బిగించి కొత్త పని మేము చేపట్టాము, కొత్త పథకాన్ని మేము రూపకల్పన చేసాము, రాయలసీమకు నీళ్లు అందిస్తామని చెప్పుకోవడానికి తప్పితే ఇక్కడ రాయలసీమ నుంచి నీటిని తీసుకొచ్చి రాయలసీమ సంబంధించిన ఒక నీటి పథకంలోని, మంచినీటి పథకంలోని, ఒక హంద్రీనివా పథకంలోని ఒక మోటార్ని ఇక్కడ తీసుకొచ్చి బిగించడం చూస్తుంటే ఇదంతా కూడా ఒక వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున భారీ ఎత్తున అవినీతి జరిగింది, అవినీతి ఆరోపణలు చేస్తున్నాము, సుమారుగా 495 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా ఆరోపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఆరోపణల జోలికి కావచ్చు, లేదంటే వాటిని ఖండించే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తుంటే, అంటే పాత మోటార్లు బిగించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రభుత్వం ఏ విధంగా ఈ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనేది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో అవినీతి జరిగేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కడా కూడా పనుల్లో కూడా నాణ్యత లేదు. ఇంజనీర్ల మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఇక్కడ నిన్న రాత్రి పోలవరం కాలువ కూడా గండిపడింది. జానంపేట వద్ద భారీ ఎత్తున ఒక ఆక్విడేట్ ఒక ముందు భాగం పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడా నాణ్యత లేదు. నాణ్యత లేకపోవడం, అదేవిధంగా ఆక్విడేట్ కట్టిన తర్వాత నిర్ణీత సమయం పాటు దానికి నీళ్లను వదలాల్సిన పరిస్థితి ఉంది. కానీ నిర్ణీత సమయానికి ముందే నీటిని వదలడం, ఆ నీటిని ప్రవాహం తట్టుకోలేకపోవడంతో అక్కడ ఆక్విడేట్ పూర్తి స్థాయిలో ముందు భాగం అంతా కూడా కుంగిపోయింది. ఆ నీరంతా కూడా సుమారుగా దగ్గర 2000 క్యూసెక్ల పైన నీరు ఇప్పుడు కొల్లేరులోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నదుల అనుసంధానం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఏం చేస్తుంది అనేది కూడా ఇక్కడ అర్థం కాని ప్రశ్నగానే ఉంది. పాత మోటార్లు బిగించడం కావచ్చు, నాణ్యత లేని పనులు చేయడం కావచ్చు, భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా చేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే కేవలం అవినీతి ఆరోపణలు బలం చేకూర్చే విధంగానే ఉన్నదనిగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే బీజేపీ బృందం కూడా ఇక్కడ ఆక్విడేట్ను పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్సీ సోమవీర్రాజు కూడా రావడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంగానే ఆయన అభివర్ణించడం జరిగింది. మరోవైపున ఇంజనీర్లు కూడా ఈ ఘటనలో ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా ఇదే ఇంజనీర్లతో పాటు ప్రజాప్రతినిధుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పనుల్లో నాణ్యత లేకపోవడం, ఒకవైపు నుంచి డొల్లతనం కూడా బట్టబయలైంది. అవినీతికి దగ్గరగా ఉండే విధంగానే పాత మోటార్లు బిగించడం, ఇవన్నీ చూస్తుంటే పట్టిసీమ పథకాన్ని ఎందుకు చేపట్టారనే ప్రశ్న అయితే ఉదయించక మానదు. ఇక్కడ గోదావరి జిల్లాలకు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావచ్చు, కృష్ణా జిల్లాకు కావచ్చు, పూర్తి స్థాయిలో ఉపయోగపడే పోలవరాన్ని వదిలేసి పట్టిసీమ నిర్మించడానికి ఇంత ఆసక్తి ఎందుకు చూపించడానికి ఒక్కొక్కటి కూడా ఈ డొల్లతనాలు కావచ్చు, వారి యొక్క అవినీతి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. క్రాంతి.